మెడికల్ రిపోర్ట్స్ కానీ తీసుకొని ఇప్పుడే డెవలప్ అవుతుందా లేదా చూసుకోండి. 10 ఏళ్ళు వస్తారు అంతకుముందు ఏమిటో చూసుకోండి. పోరాటం మీరు చేయండి. ఏం చేస్తారు ఎంతవరకు అయితే కానీ నెల రోజుల వచ్చి లాస్ట్ ప్రయత్నం మీరు చేస్తారంటే గవర్నమెంట్ నాయకులు కూడా అక్కడ వచ్చి స్పీచ్లు జరిపి కాన్ఫరెన్స్ లెవెల్ నాయకులు వచ్చి కదా డబ్బు చేయగలరా మళ్ళా ఏమైనా బ్రదర్ తప్పు చేయవు అన్ని సంకల్పం చేసుకుంటే రావాలని దగ్గరకు వచ్చి దాదాపు చేస్తున్నామో ఇష్యూ ఉన్నది ఇంకా ఏం చేద్దాం మా వచ్చి సలహాలు సూచనలు ఇస్తాం కదా డిపార్ట్మెంట్ అయితే కదా ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు ఎమ్మెల్యేగా మా మీద బాధ్యత ఉంటుందా? ఏ విషయంలో పట్టించుకోలే చెప్పున్నా ఏదైనా పార్టీ ఊరి పార్టీ ఆ పార్టీ పక్కన ఇప్పుడు 1 week 10 days నుంచి నేను చెప్తున్నా 10 days నుంచి ఏమంటున్నావు ఒకటి రావాలని అవసరం ప్రజల ప్రాణం పోతున్నది, విషగుండం తయారవుతున్నది కదా అన్నప్పుడు ఎందుకు రావు చెప్పు. ఆగ మేఘాలు రాజే 12 గంటలకు వస్తుంది. అంతే పబ్లిక్ ఇబ్బంది ఉన్నప్పుడు ఏది లెక్క పెట్టాలి. నలుగురం వస్తే అయిపోయాయి. నువ్వు అవసరం ఫోన్ చేసి వస్తుంది వాళ్ళంతా వాళ్ళు తోడుకుంటే మీ అందరూ ఇక్కడ ఉందా? నానుకున్నాడు ఉన్నాడా? నానుకున్నాడు ఉన్నాడా? మిగిలిన నాటి చెప్తున్నా చరిత్ర చూసుకోండి. ఒకటి చేయండి పోరాటం మీరు చేయండి. ఏం చేయలేదు చేయాలి చేయలేము కదా. ఎంత ఏం చెప్పినా చేయాలి పెద్ద గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటే అయిపోయింది. పబ్లిక్ ఆగమన్నారు అంటే మహిళలు అడుగు నేను మాట్లాడిన తప్పుడే చెప్పురాము. చీపురు గడలు తీసుకుంటున్నాను మాట చెప్తున్నాను. అవన్నీ కాదమ్మా అవన్నీ 70 అడుగులు మాట్లాడుకుంటున్నాను. నేను చెప్పిన మాటలలో తప్పున్నదా అని అడుగుతాను. తిరిగేట 10 మంది తిరుగుతున్నారు. మీ పిల్లలు చదువుకున్నారు, మీరు చదువుకున్నారు. చదువుకోకుండా 10 మంది మాటలు సమాజం ఏం జరుగుతుంది తెలుసుకున్నారు. నెల రోజుల తర్వాత వచ్చి నువ్వు లాస్ట్ మినిట్ సాయం చేయాలంటే ఏమన్నాడు? కులకులని చెప్పినాడు. రాకపోవడం అదొకటి తప్పు సారు. రాకపోవడం కొంచెం ముందు రాకపోవడం తప్పైంది. తప్పైనందుకు ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, ఎక్కడ పోవాలి, ఏ పైన పడాలి, ఏ చిన్న పడాలి. నా చేతిలో చేయాలి చెప్పు. మీకు చెప్పుకోవడానికి వచ్చినాము. మాకు తెలియదు అవన్నీ ఏం తెలియదు. అన్ని కాళ్ళు అడిగి మా దగ్గర పోసుకుంటాం. ఆలోచన చేద్దాం. మాకు ఎవరు సాయం చేసి వాళ్ళే దేవుడు గడి తీసేస్తారు. మా పిల్లలు బతకలేరు. అదొక్కటి రూపాయి చెప్తాను సాడు చెప్తాను. ఇక్కడ స్టేట్ ఫార్వర్డ్ ఉంటుంది. సాట్ కోటి మూడోటి జోకుడు పని అది నడవదు తెలిసి ఉండాలి. ఈ చేతులు అండి సారు. చేతులు లేదమ్మా మా చేతులు లోకల్ లీడర్లు ఆ టెన్షన్ లా వాళ్ళు క్షమించుకోవాలి. మీరు పెద్ద మనుషులు ప్రజలను క్షమించేది మీరు. ఏం కాలేదన్నా. ఒక రాత్రికి తప్పు చెప్తలేదు. వాస్తవం చెప్తున్నా. ఇది చేస్తా పో చూస్తా పో మీరు ఈ భుజాలు బట్టి ముల్గరిస్తా పోతే నాకు కాదు. అయ్యే పని కాదు అని చెప్తున్నారు. అవుతుంది సార్ లోపలి చెప్తున్నా. జరిగిన పని మీరు మనుషులు అవుతుంది. మీ ఫోటో ప్రతి ఇంట్లో దేవుని చాక్లెట్ దొరుకుతుందని చేసినాడు. చెప్పదే వాడాలి గుబ్బ గుయ్యమనాలి. అప్పుడే సఫల్ అవుతుంది. ఈ 2 రోజులు చేస్తే ఏ మీకు ఏమైందని అనుకుంటారు. లేదు కానీ అది ఏం కాలేదు. ఏమైంది ఆ టెన్షన్లలో మేము
చిన్న పిల్లగాడు చాక్లెట్ దొంగతనం చేసినట్టే చెప్పలేక పడాలి రోడ్డు రాబడి కాడు గజదొంగ కాదు అమ్మో ఇది కట్టడి ఉంటుంది అని చెప్పి చేస్తాం. ఓకే అట్లా సార్ అట్లా కాదు, మీరు అధికార పార్టీ ఉండడం వల్ల సరే, అధికార పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకో గౌడల పార్టీ అది సరే. కాదన్నా, అది కాంగ్రెస్ ఉండడం వల్ల ఇక అట్లా లేట్ అయింది కానీ చెప్పాలా వద్దా చెప్పాలి. తప్పైంది, క్షమించుడు సార్. ఇంకా పోలేదు, ఇంకా బాణం ఉన్నది. ఏం చేస్తావు పోలేదు, బాణం తెచ్చేయలేము కానీ పానం పోలేదు, ఇంకున్నది ఉన్నదన్న. చేయాలి పోయింది ఏం పోలేదన్నా. సరే కానీ చూడు, మీతో అవుతుంది. పార్టీ వర్మాలో కాదు, లాస్ట్ రోజు భగవంతుడి అన్ని ప్రయత్నాలు చేస్తారు భగవంతుడు. నేను నవ్వుకుంటా ముఖ్యంగా చెప్తాను కాదు, ఇప్పుడు వస్తుంది పని అయితే పని అయ్యే పని చేయాలి. గిట్టుడు పడుడు చెప్పండి. మా భవిష్యత్తు నాశనం అవుతున్నాయి అన్న. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎమ్మెల్యే సభకి తగ్గడం చెప్పండి. అట్లా చెప్పనీకి అది కాదు కానీ మైకులు పట్టి చెప్పండి. మన చేతులు లేదు, అది భగవంతుని చేతులతో. రాజకీయాలు మీకు రోడ్ కూడా ఎక్కడ నాయకుల వల్ల ఏం చేస్తాం పిచ్చోడా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అయిపోతుంది. పిల్లల భవిష్యత్తు ఖరాబ్ స్టార్ట్ చేసి ఇప్పుడు రోడ్ ఎక్కడ నల్లవల్లి ప్రజలను అయితే రోడ్ ఎక్కడ 14 మంది మీద కేసులు వేసారు అన్న. రోడ్ మొగోళ్ళు లేకుండా అందరిని వేసుకపోయారు. ఊర్లే అందరిని వేసుకపోయారు మొగోళ్ళు. మాట్లాడన్నా 2 నిమిషాలు ఇంకా మాట్లాడన్నా. ఇంకా 2 నిమిషాలు మాట్లాడన్నా. మేము ఇవాళ రోడ్ ఎక్కినామన్నా, ఒక టీం కంటే ఇవాళ రోడ్ మిమ్మల్ని చూసి అన్నయ్య, మిమ్మల్ని చూసి మేము ఎంత ఓపిక పడుతున్నామో చాలా ఓపిక పడుతున్నాము. లేదన్నా మేము యుద్ధం చేస్తామన్నా, మేము సిద్ధంగా మేము కష్టపడలేము అన్న. మిమ్మల్ని చూసి మేము ఆగిపోతున్నాం అన్న. మంది మీద కేసులు చేసి ఒక 2 నిమిషాలు చాలా కష్టం, చాలా కష్టం. పిల్లల రాష్ట్రంలో నాయకులు పటంచర్లో ఉన్న నాయకులు అందరూ మీటింగ్ స్పీకర్ కొట్టేదా స్పీచ్లు కొట్టడం కాదు, పని చేయాలి. మైక్ దొరకగానే స్పీచ్లు నరకడం కాదు ముఖ్యం. ఏంటిది, ఎక్కడ దెబ్బ తగిలింది, ఏ మందు పెట్టాలని ఆలోచించాలి. అసలు పెద్దవాళ్ళతో సలహా తీసుకోవాలి. ఎట్లయితే మనం ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ ఆలోచనతో పని చేయాలి. ఇది చెట్టు మీద ఆకులు ఇస్తరాలు ఉండడం కాదు. నేను ఆలోచన చేసి చెప్తాను. మేమైతే ఈ రోడ్ మీద రాలేమన్నా. నువ్వు నమ్ముకో, దయచేసి చెప్తాను. నమ్ముకున్న వాడు మాట్లాడితే దొబ్బేస్తారు. నేను నమ్ముకోలేదు, నా నమ్ముకుంటే వేరే ఉంటుండే. మాది ఈ అందరం కలిసి మాట్లాడకపోతే నమ్ముకుంటే వేరే ఉంటుండే. సాయంత్రం ఇఫ్తార్ చేశారు. మళ్ళీ నాకు పెళ్లి 17, 27, 28 అట్లా రేషన్కి పోతారా? రేషన్కి పోతే పనులు అయితాయా? పని ఉన్నది, అవసరం ఉన్నది. దండం పెట్టి చెప్తున్నాం అన్న, దండం పెట్టి చెప్తున్నాము. ఆలోచన తీసి మా మీద కంచెర